ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల్ని వాడుకుంటానికి ప్రాధాన్యత ఇస్తే గానీ వాళ్ళు నిజంగా ఏదన్నా కష్టంలో పడినప్పుడు, రాజకీయంగా ఏదన్నా కక్షపూరితంగా కేసులు ఇరికించినప్పుడు నిజంగా రాజకీయ పార్టీలు అండగా నిలబడుతున్నాయా? వాడి హాస్పిటల్ బిల్లు ఎంత అయింది, వాడికి అసలు డబ్బులున్నోడా లేనోడా, వాడు దిగువ తరగతా లేకపోతే మధ్య తరగతా లేకపోతే అప్పర్ క్లాసా అనేది వాళ్ళకి అనవసరం. ఫోటో దిగామా వచ్చా చూడటానికే ఎక్కువ నిన్ను అనే పరిస్థితుల్లో వాళ్ళ స్వభావాలు ఉంటాయి నాయకులు. మీరు కేసు పెట్టించుకున్న తర్వాత 1-2 కేసులు పెట్టించుకున్నారు, అవి 10 దాకా అయింది. ఎలా ఉంటది సొసైటీలో మీ పరిస్థితి? ఎలా ఉంటది? రాజకీయ పార్టీలో ఆ పార్టీకి అనుకూలమైన ఉద్యమాలు చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్కేసే వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు టీవీల్లో పడదామా లేకపోతే ఫోటోల్లో పడదామా అనే బ్యాచే ఉంటారు తప్పితే నిజమైన ఉద్యమ స్ఫూర్తితో ఉండేవాళ్ళు వేళ్ల మీద లెక్కేసే వాళ్ళే ప్రతి పార్టీలో ఉంటారు. నమస్తే, తెలుగువానికి స్వాగతం. ఈరోజు ఒక విశ్లేషణ, ఈ చర్చ అనే దానికంటే రాజకీయ పార్టీల్లో కొనసాగే చాలా మంది యువతకి ఒక కనువిప్పు కావాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రధానమైన చర్చ ఇది. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా కొనసాగటం, జెండాలు చేతబట్టుకోవటం, జై కొట్టడం, ఇది ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, రాజకీయ పార్టీల్లో రాజకీయ కార్యకర్తల మీద కేసులు వస్తుంటాయి. అది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంటాయా లేక వీళ్ళ తప్పుతో జరుగుతుంటాయా అనేది పక్కన పెడితే, కేసులు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఎందుకంటే ఈరోజు జెండా పట్టుకొని రాజకీయ పార్టీలకు జై కొట్టగానే రేపు పొద్దున కేసులు పడితే ఏం జరుగుతాయి అనేది కూడా తెలియాలి. అందులో ఆ తెలియజెప్పే ప్రయత్నంలో భాగమే ఈ చర్చ. ప్రస్తుతం మనతో సిరిపురపు శ్రీధర్ గారు ఉన్నారు. ఈయన టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్తగా, ఒక జిల్లా స్థాయి నాయకుడిగా కొనసాగారు, ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. ఈయన బ్రాహ్మణ చైతన్య వేదిక అనే పేరుతో ఒక సంస్థని పెట్టుకొని ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈయన ఎందుకు పిలిచామంటే, ఈరోజు చర్చా వేదికలో సిరిపురపు శ్రీధర్ గారు గతంలో పార్టీలో, రాజకీయ పార్టీల్లో కొనసాగినప్పుడు దాదాపుగా 20కి పైగా కేసులు ఈయన మీద నమోదయ్యాయి. అసలు ఆ కేసులు నమోదైన తర్వాత ఆయన రాజకీయ జీవితం ఎలా మారింది, ఆయన జీవితం ప్రస్తుతం ఎలా మారింది అనేది కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే శ్రీధర్ గారు. నమస్తే సార్. ముఖ్యంగా మిమ్మల్ని ఒక 2011 నుంచి నేను చూస్తున్నా. పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. చాలా పోరాటాలు చేశారు. కానీ ఇప్పుడు మీ మీద నమోదైనటువంటి కేసులు, ఏ స్థాయిలో కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత మీరు పోరాటం చేసినటువంటి రాజకీయ పార్టీలు అసలు ఏం జరిగింది మీకు? అసలు మీరు దేనికోసం పోరాటం చేశారు, మీరు ఏం సాధించారు చివరికి? తెలుగు టోన్ వీక్షకులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటే మానసికంగా చాలా బాధతో మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నేను నా విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ ఉండటం జరిగింది. నేను జాలయ్ కాలేజీ, హిందూ కాలేజీలో చదువుతున్న సమయంలో ఇప్పుడున్న ప్రజెంటు మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వాళ్ళు యువత పోస్టుల్లో విద్యార్థి జిల్లా అధ్యక్షులుగా కొనసాగిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో మేము విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడిగా విద్యార్థి ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాల నుంచి ప్రారంభమైన తెలుగుదేశంలో ఈ రోజు వరకు ఒకే పార్టీలో కొనసాగుతూ వస్తున్నాం. ఎందుకంటే ఆ రోజున్న అన్నగారిచ్చిన సందేశం అలాంటిది, అన్నగారిచ్చిన ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తి అలాంటిది. ఆ స్ఫూర్తికి కట్టుబడి, ఆ రోజున్న అన్నగారి సిద్ధాంతాలకి కట్టుబడి ఈరోజు మేము ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీలో కొనసాగుతున్నాం. ఈ సందర్భంలో మొన్న వచ్చిన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన టైంలో నా వరకు ఈ రాజకీయాల్లో 3వ ప్రతిపక్షం హోదాలో నేను పనిచేయటం జరిగింది. ఎన్ని ప్రతిపక్ష హోదాల సమయాల్లో కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ప్రజా వ్యతిరేక విధానాల మీద, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలన మీద అనేక రకమైన ఉద్యమాలు చేయటం జరిగింది. ఈ ఉద్యమాలలో మరి ధర్నాలు,
రాస్తారోకోలు, ముట్టడులు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవి ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులు ఎవరు ఇట్లాంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి జరిగింది కదా అని చెప్పి ముందరొచ్చి వాళ్ళు వచ్చి ఆర్గనైజ్ చేయరు. యువకులుగా ఉన్నవాళ్ళు ఫస్ట్ మొదటి అడుగు వేస్తారు. వాళ్ళ ధర్నాలో వచ్చి నాయకులు వచ్చి కూర్చుంటారు. తర్వాత జరిగే పరిణామాలు చాలా జరుగుతూ ఉంటాయి. అవి ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ధర్నాలు చేసేటప్పుడు పోలీసు అలజడులు సృష్టించడం పోలీసులు వంతు అవుతుంది. ఎందుకంటే అక్కడున్న ఆ ధర్నాన్ని లేకపోతే రాస్తారోకాన్ని మరి దాన్ని ఇది చేయాలి అని చెప్పి వాళ్ళకొక మైండ్ సెట్తో పోలీసు పనిచేస్తూ ఉంటుంది. అంటే మీరు ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పుడు ఆటోమేటిక్గా పోలీసులు ఆ పని చేస్తారు కదా. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినప్పుడు పోలీసు ఆ పని చేయటాన్ని పోలీసు వారిని నేను తప్పు పట్టట్లేదు. శాంతి భద్రతలకి విఘాతం లేని వాటిలో కూడా పోలీసులు వాటిని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఆ ఉద్యమాల్ని. అది పోలీస్ శైలి సహజంగా. దాంట్లో భాగంగా ఎన్నో సంబంధించిన యాజిటేషన్స్లో మేము కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఒక్కొక్క సందర్భంలో జిల్లా నాయకత్వం రాలేకపోవచ్చు, మాకు ఫోనుల ద్వారా మాట్లాడచ్చు, మీరు జాగ్రత్త కార్యక్రమం నిర్వహించమని చెప్పచ్చు. ఇట్లా చాలా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. మా స్థాయిలో మేము యువకులుగా అప్పట్లో ఎన్నో ఉద్యమాలు అది సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం అవలంబించే విధానాల మీద వీధి పోరాటాలు చేయటం జరిగింది. అంటే మా పోరాటాల ద్వారా ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయటం జరుగుతుంది తప్పితే మేమేదో ఆ ప్రభుత్వానికి శత్రువులుగాను లేకపోతే పోలీసుకి శత్రువులుగాను మేము ఏ రోజు ఉద్యమాలు చేసిన పరిస్థితి లేదు. ప్రజల ఆకాంక్షలు, రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. అవునవును, వ్యక్తిగత శత్రుత్వం ఏముంటది? అవును. అయితే ఏం జరుగుతూ ఉండేదంటే కొన్ని చోట్ల మేము శాంతి భద్రతలు ట్రాఫిక్ ఆగిందనో పోలీసులు లాగివేయటం, ఈడ్చివేయటం జరుగుతూ ఉండేది. ఆ ఈడ్చివేయటంలో మాకు ఫ్రాక్చర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. మా వీపులు దొక్కుపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తొడలు దొక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఒక 2 నెలల తర్వాత కేసులు, ఎఫ్ఐఆర్లు కట్టారని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్లు కట్టిన తర్వాత మాకు అరెస్టులు ఉంటాయి. మరలా అరెస్టుల తర్వాత అరెస్టులకి రిమాండ్కు పంపించటాలు, లేకపోతే స్టేషన్ బెయిల్ సెక్షన్స్ని బట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వటం, లేకపోతే రిమాండ్కి పంపించడం. స్టేషన్ బెయిల్ ఏమో స్టేషన్లోనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. స్టేషన్ బెయిల్ లేకముందు అంటే ఈ స్టేషన్ బెయిల్ సంస్కృతి కూడా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసులన్నింటికి స్టేషన్ బెయిల్ అనేది ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్. అంతకుముందు ప్రతి కేసులో రిమాండ్కి వెళ్ళటమే, సబ్ జైల్లో ఉండటమే. మా బెయిళ్ళు మేమే వేసుకోవాలి, లాయర్లను పెట్టుకొని మా కుటుంబ సభ్యులు. మొత్తం అసలు ఎన్ని కేసులు ఇరుక్కున్నారు ఇప్పటి వరకు? దాదాపు 27 కేసుల దాకా మీ మీద 27 కేసుల దాకా పెట్టడం జరిగింది. ఇట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఇంకా కొన్ని సంబంధించిన ఎంఆర్ఓ దగ్గర కేసులు ఉంటాయి. ఎలక్షన్ టైంలో మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఈ కేసుల్లో మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటి కట్టలు చాలా ఉన్నాయి నా దగ్గర. కేసులు ఛార్జ్ షీట్లు పెట్టి వాయిదాలకు తిరిగి ఇట్లాంటి కేసులు దాదాపు ఎన్నో కేసుల్లో ముద్దాయిలుగా ఉండటం జరిగింది. ఎందుకు ఉన్నాం? ఇవన్నీ రాజకీయపరమైన కేసులే. నేను మిమ్మల్ని అదే అడగబోతున్నాను. చెప్పండి. మీరు యువకుడిగా ఉన్నప్పుడు మొత్తం మీ మీద 27 కేసులు నమోదు అని అంటున్నారు. ఫస్ట్ 1-2 కేసులకి తెలియక ఇరుక్కుంటాం, కానీ 3వ కేసు వచ్చేసరికి మనకే స్పృహ రావాలి. ఇప్పుడు మనం రాజకీయ పార్టీలో వెళ్తున్నాం, మనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి, కేసుల్లో ఇరుక్కుంటున్నాం. దాని తర్వాత జరిగే పర్యవసానాలు ఏంటి అనేది మనకే తెలియాలి. ఏం తెలియకుండా ఏం చేస్తారు మీరు? అంటే ప్రతిపక్షంలో పార్టీ మీద పిచ్చి అండి అలాంటిది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వీక్నెస్ లాంటిది కార్యకర్తలకి. ఆ వీక్నెస్ అధినేతలకు కూడా
మా వీక్నెస్ తెలిసే వాళ్ళు కూడా రాజకీయాలు చేయటం జరుగుతూ ఉంటుంది. టీడీపీ ఉంది సార్, అది అన్ని రాజకీయ పార్టీల్లో అది కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే మేము ఒక కాజ్ మీద పోరాటం, ఈ కాజ్ యువతకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము ఏదో చేస్తున్నాం యువకులకి అని చెప్పి ఒక పెద్ద రాష్ట్రం ఎత్తున కార్యక్రమం పెట్టారు. ఆ రోజున డొక్కా వాణిక్యవరప్రసాద్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, రాయపాటి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్సీగా కొనసాగాడు. వాళ్ళందరూ కలిసి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్లో గుంటూరు పీడీ ఆఫీస్లో కార్యక్రమం పెట్టారు. పెడితే ఏం చేశారని చెప్పి మేము క్వశ్చన్ చేయడానికి వెళ్ళడం జరిగింది యువకులుగా. ఆ రోజున క్వశ్చన్ చేస్తే ఆ రోజున డొక్కా మాణిక్యవరప్రసాద్ పోలీసులు మమ్మల్ని ఎమ్మటే చుట్టుముట్టారు, వాటేసుకున్నారు. కాదండి మేము అడిగే వాటికి మీరు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యి ఇప్పటికి దాదాపు ఇది 6వ సంవత్సరం, మీరేం చేశారు చెప్పండి యువతకి, మేము అడుగుతున్నాం అని ప్రశ్నించటం ప్రజాస్వామ్యంలో తప్పెందుకు అవుతుంది? కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించాలి, వేదిక పైన ఉన్న వాళ్ళని గౌరవించాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ మేము మాకు ఆ స్పృహ ఉంది. మాకు ఆ స్పృహతోనే మేము ఉద్యమాలు చేసాం. కానీ నాయకులు అప్పుడు స్టేజ్ మీద నటిస్తారు, తర్వాత పోలీసుకి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ కట్టడం లోపలేండి అంటారు. అది ప్రభుత్వాల్లో ఉన్న అహంకారపూరితమైన ధోరణి. ఆ ధోరణితోనే వాళ్ళు ప్రవర్తిస్తారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అహంకారపూరితంగా. తర్వాత వాళ్ళని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. ఇది మన సినారియో, మన భారతదేశంలో జరుగుతున్న సినారియో, సైకిల్ ఇది. అహంకారపూరితమైన ఇప్పుడు మేము అడిగే కాజు ఏంటి, వాళ్ళు ఈ కాజు మీద వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు లేకపోతే అడగటానికి వచ్చారు, దాన్ని మనం రివ్యూ చేసుకొని దాంట్లో లోతుపాతులు తప్పప్పులు వాళ్ళు అడిగే వాటిని మనం సరి చేసుకొని పాలన చేసుకోవాలనేది ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్న నేతలకు ఎవరికి ఉండదు. వాళ్ళ అహంకార పూరితంతోనే వెళ్తూ ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు ఈ పోలీసులు వాళ్ళ మెప్పు కోసం, లేకపోతే వాళ్ళు ఇంటెలిజెన్సీ వైఫల్యం చెందిందని వాళ్ళ ఈగోకి వెళ్ళి పోలీసు కూడా కేసులు కట్టాలి, వీళ్ళ మీద కట్టాల్సిందే అని చెప్పి ఈగోతో కట్టాల్సిన పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి. చివరికి మేము ఒక ఉద్యమకారులుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యమకారులుగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఒక ఉద్యమకారులుగా ముద్రపడిపోవటం జరిగింది మేము. అంటే వీళ్ళు ఏదైనా కానీ ప్రభుత్వంలో జరిగే లోపాలను ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళు ప్రభుత్వం జోలికి రాకుండా ఉండాలి, వీళ్ళని అంటే అణిచివేయాలి. వీళ్ళని ఎలా అణిచివేయబడతారు వీళ్ళు అంటే పోలీస్ కేసులు కట్టేసేసి వాళ్ళని అణచివేతకు గురి చేస్తే వాళ్లే రియలైజ్ అయ్యి ఇంకా వీటి జోలికి రారు అని ప్రశ్నించే అదే మీరు అడిగే క్వశ్చన్కి అదే ప్రశ్నించేవాడు అందరూ ప్రశ్నించరండి. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలు, ఓటర్లు ఎవరు ప్రశ్నించరు. ప్రజల గొంతుకగా ఉన్న రాజకీయ పార్టీలో తిరిగే కార్యకర్తలే ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించేవాడు లేకపోతే విచ్చలవిడితనం ప్రభుత్వంలో పెరిగిపోతుంది. ఆ విచ్చలవిడితనంతో ప్రజల్ని అనేక రకమైన అణచివేతలకు గురి చేసి వాళ్ళ లాభం పొందుతూ ఉంటారు ప్రభుత్వాధినేతలు. దాన్ని మాకు అన్నగారు ఎన్టీఆర్ గారు నేర్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాల్సిందే. ఆ ప్రశ్నించేదాన్ని గొంతుగా మోగపోతే ప్రభుత్వం ప్రజల గొంతుకుని మూసేస్తుందని చెప్పి అన్నగారు ప్రతి మీటింగ్లో ఆ రోజున శిక్షణ తరగతుల్లో చెప్పడం జరిగేది. అన్నగారు తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా శిక్షణా తరగతులు ఇప్పుడంటే పార్టీ ఆఫీసులో పెడుతున్నారు. ఇంతకుముందు జిల్లాల వారీగా శిక్షణా తరగతులు జరిగేవి. ఆ జిల్లాల వారీగా జరిగే శిక్షణా తరగతుల్లో ఒక గ్రౌండ్లో కార్యక్రమాలు పెట్టేవారు. ఆ గ్రౌండ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ శిక్షణా తరగతులకి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించేవారు అప్పుడు అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వారిచ్చిన సందేశాలతోనే మేము రాజకీయాల్లో పెరిగాం. రాజకీయాల్లో ఉద్యమాలు చేసి మేము ఒక ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకోగలిగాం. ఆ గుర్తింపు ద్వారానే మేము కార్యకర్తగానే ఉన్నాం కానీ నాయకులు అయ్యామని చెప్పి మేము ఈ రోజుకి భావించాం. ఎందుకంటే ఈ రోజుకి కూడా మా స్వభావం ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ప్రజల పక్షాన మాట్లాడటానికే ఈరోజు మేము ముందరుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రశ్నించే శైలి వేరేగా ఉండొచ్చు కానీ గొంతుకు మాటకు ప్రజల పక్షానే ఉంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు మాకు నేర్పించిన విధానం, సిద్ధాంతం అది.
దానికి కట్టుబడి బతుకుతున్నాం తప్పితే పోలీస్ కేసులు అవుతాయనో లేకపోతే ఇంకోటనో వాటికి భయపడి మేము ఈ రోజున ప్రజల్లో లేము. కానీ మీరు అన్నది మీకు ఇంకా స్పృహ ఎందుకు రాలేదనే ప్రశ్న వేశారు. వచ్చింది స్పృహ. యువకులని విద్యార్థి దశ నుంచి యువకులకు వచ్చాం, యువకుల నుంచి మధ్య వయస్కులకు వచ్చాం. ఈ రోజున మధ్య వయస్కులకు వచ్చినప్పుడు కుటుంబం, భార్యా పిల్లలు, నా జీవితం అనే ఆలోచన మధ్య వయసులో వస్తూ ఉంటుంది. ఈ పార్టీ నన్నేదో ఉద్ధరిస్తుంది, పార్టీ వల్ల నేను ప్రయోజకుడిని అవ్వాలి, పార్టీ కోసం అహర్నిశలు పనిచేయాలి అనే స్పృహతోనే మేము ఇన్నాళ్ళు పనిచేయటం పార్టీలో జరిగింది. కానీ మేము తెలుసుకోలేకపోయింది ఏంటంటే రాజకీయ పార్టీలో తిరిగి పార్టీలో ఉద్యమాలు లేకపోతే ప్రజల పక్షాన పోరాడితే పార్టీ హక్కును చేర్చుకోదు, పార్టీలో లాబియింగ్ చేయాలి, పైరవీలు చేయాలి, నాయకులకి భజన చేయాలి అనేది ఒక మధ్య వయసు వచ్చేటప్పటికి తెలుసుకోగలిగాం ఈ రోజుకి. ఎందువల్లంటే తిరుగుతున్న రాజకీయ పార్టీలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా అయిన వాళ్ళకి కింద కార్యకర్త కష్టం తెలుసు. వాళ్ళు ఆ స్థాయి నుంచి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి ఈ కష్టం తెలిసిన కార్యకర్తలని కూడా డబ్బులున్నవాడు రాజకీయాల్లో వస్తాడు, కొన్ని రోజులు అతని పబ్బం గడుపుకుంటాడు, పక్కకి వెళ్ళిపోతాడు. కార్యకర్త నుంచి వచ్చిన నాయకుడు అవుతాడే మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, వాళ్ళకి కింద కార్యకర్తల స్వభావాలు, పరిస్థితులు, బాధలు, కష్టాలు అవన్నీ తెలుసు. వాళ్ళు కూడా పైకి వెళ్ళినాక డబ్బులున్న రాజకీయ నాయకుడు ఏ పని అయితే చేసి ఇచ్చేస్తున్నాడో వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కింద స్థాయి కార్యకర్తను పైకి తీసుకొచ్చిన దాఖలాలు చాలా తక్కువ. వాళ్ళు కూడా అంటే టీడీపీలో ఖచ్చితంగా కార్యకర్తలు పెద్దపేట వేస్తున్నారు. ఇటీవల కాలంలో వాళ్ళకి పాలిట్ బ్యూరోలో తీసుకుంటున్నారు, మంత్రి పదవులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, మీరు 27 కేసుల్లో ఉన్నారు అంటే నాన్ బెయిలబులా బెయిలబులా అనేవి వేరే సంగతి. 27 కేసులు వచ్చేంత వరకు కూడా అంటే మీకేమైనా పార్టీ సాయం చేసిందా? అప్పుడు పార్టీ అంటే పార్టీ కాదు, పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని ముందు పెట్టి ఉద్యమాలు చేసినటువంటి నాయకులు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారనేది మీకు ఒక 4-5 కేసుల తర్వాతనే అర్థమవుద్ది. ఎందుకు మీరు బయటపడలేకపోయారు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది ఒక పార్టీ అనేది ఒక పిచ్చి. చెప్పా కదా, అన్నగారు చంద్రబాబు నాయుడు గారు మాకు బ్రెయిన్లో ఎక్కిచ్చారు ఎలా పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పోరాడాలి, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా సేవ చేయాలనేది. ఆ పిచ్చిలో ఉండిపోయాం మేము. ఆ పిచ్చిలో పార్టీ ఏదో మమ్మల్ని ఇచ్చేస్తుంది, హక్కుని చేర్చుకుంటుంది, లేకపోతే ఎత్తుకుంటుంది మమ్మల్ని అని చెప్పి ఆ పిచ్చిలో ఉండిపోయాం. మాలాంటి పిచ్చి వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 మంది ఉంటారు. మాలాంటి పిచ్చివాళ్ళు వాళ్ళు చివరికి పిచ్చివాళ్ళుగానే ఉండిపోతారు. పార్టీ ఏం వాళ్ళని హక్కుని చేర్చుకోదు, ఎత్తుకున్న పరిస్థితి కూడా లేదు పార్టీ. మీరు అడిగారు మీరెంతో నష్టపోయారు ఇది అని. నేను శారీరకంగా కూడా నష్టపోయా. నారా లోకేష్ గారి వెహికల్ కింద పడి ఇదే కాలు ఇరిగిపోయి లోపల రాడ్స్, ప్లేట్స్ ఇప్పటికీ స్టిల్ ఉన్నాయి. ఎవ్వరూ పట్టించుకున్న పాపాన లేదు, ఎవ్వరూ పట్టించుకున్న పాపాన లేదు. అట్లాని పార్టీ నాకేమన్నా పై స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టిన పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు అంటే వాడు పార్టీ పిచ్చోడు, వాడు చేసినా చెయ్యకపోయినా వాడు అట్లానే ఉండిపోతాడు పార్టీలో. పార్టీ కోసమే వాడి జీవనం ఉంటుంది, వాడి బతుకు అనే వీక్నెస్ అధినేతల దగ్గర ఉంది ఈ రాష్ట్రంలో. అది 175 నియోజకవర్గాలు అవనివ్వండి, లేకపోతే రేపు వచ్చే 226 నియోజకవర్గాలు అవనివ్వండి. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 మంది మటుకు ఈ పార్టీ పిచ్చోళ్ళు ఉంటారు. ఈ పార్టీ పిచ్చోళ్లే అధికారాన్ని ప్రభావితాన్ని కూడా రేపు ఎన్నికల్లో కూడా చేయబోయేది. ఎందుకంటే ప్రజల్లో గుర్తింపు పడిన వాళ్ళకి పార్టీని హక్కును చేర్చుకోదు. అసలు ఆ సందులో వాడింటి ఉండే సందులో తెలియని వాడికి పార్టీ పట్టం కడుతుంది. మీరు అన్నారు పోలిట్ బ్యూరోలో కూడా కార్యకర్తను తీసుకున్నారన్నారు. మాలాంటి వాళ్ళకి కనపడరు పార్టీకి, మాలాంటి వాళ్ళు కనపడరు పార్టీకి. వాళ్ళకి ఎవరంటే పార్టీకి కావాల్సింది అమాయకంగా ఉండేవాళ్ళు, వాయిస్ లేని వాళ్ళు పార్టీకి హై స్థాయిలో కూర్చోబెడుతుంది.
కనీసం అతనుండే ఆ కూర్చోబెట్టిన అతనుండే ఇంటి సందులో కూడా అతను ఎవరో కూడా తెలియని వ్యక్తులు కావాలి పార్టీలో. ఎందుకు అలాంటి వాళ్ళని ఎందుకు చూస్ చేసుకుంటాయి పార్టీలు? అంటే ఇతను రేపు పొద్దున మళ్ళీ కూడా ప్రశ్నిస్తాడేమో. ఏం ప్రశ్నిస్తారు? మీకు పార్టీ అంటే పిచ్చి కదా. అదే ఇంకా ప్రశ్నిస్తే పదవులు వస్తాయేమో మాలాంటి వాళ్ళకి అనేది మా భావన అనేది. పదవులు ప్రశ్నలు తర్వాత సంగతి సార్. మీరు కేసు పెట్టించుకున్న తర్వాత 1-2 కేసులు పెట్టించుకున్నారు, అవి 10 దాకా అయినాయి. ఎలా ఉంటది సొసైటీలో మీ పరిస్థితి? ఎలా ఉంటది? ఏముంది సార్, మేము దొంగలు, రేపిస్టులు, హత్యలు చేసేవాళ్ళు వీళ్ళందరితో పాటు కోర్టు వాయిదాలతో నుంచోవాలి. కోర్టు మన వాయిదా కట్ట జడ్జి గారి టేబుల్ మీదకి వచ్చినప్పుడు పిలుస్తారు. బాయ్ సిరిపురపు శ్రీధర్ అని మొత్తం కేసులో ముద్దాయిల పేర్లు 4 ఉంటే 4, 2 ఉంటే 2, 6 ఉంటే 6, 10 మంది ఉంటే 10 మంది, వీళ్ళందరి పేర్లు పెట్టి పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు టైంకి హాజరు కాకపోతే వారెంట్ ఇస్తారు. ఆ వారెంట్ రీకాల్ చేసుకోవాలి. జడ్జి గారికి ఆ టైంకి 3 ఉంటే రీకాల్ చేస్తారు, లేకపోతే రిమాండ్కి పంపిస్తారు. మళ్ళీ బెయిల్ వేసుకోవాలి, షూరిటీలు పెట్టుకొని రావాలి. మా బెయిల్లు మావే, మా షూరిటీలు మావే, మా డబ్బు మాదే, మా లాయర్లు మేమే. మాకి ఏ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక లాయర్ని పెట్టి ఇదిగో మాకు బెయిల్లు షూరిటీలు పెట్టిన ఎక్కడ మా హిస్టరీలో కేసుల్లో లేదు. ఊరికినే ఇప్పుడంటే ఒక 5 సంవత్సరాల నుంచి జగన్ సీఎం అయిన దగ్గర నుంచి పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ని పార్టీ వాడటం జరుగుతుంది తప్పితే అంతకుముందు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉండండి, రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏనండి కార్యకర్తల కేసులు కార్యకర్తలే భరించుకునేవాళ్ళు తప్పితే పార్టీ ఏ రోజున కూడా. ఇప్పుడు భరిస్తున్నారా పార్టీ? ఇప్పుడు భరిస్తుందా? భరిస్తుందని చెప్పి చెప్తున్నారు తప్పితే పాపం మాలాంటి పిచ్చోళ్ళు ఇంకా మా తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, విద్యార్థి నాయకులు కానీ యువత నాయకులు కానీ, వాళ్ళు చెప్పుకునే బాధలు మాకన్నా ఘోరంగా ఉన్నాయి వాళ్ళవి. అంటే ఎట్లా? ఇప్పుడు పేరుకే లీగల్ సెల్, ఎవరు వేయరు. మళ్ళా అతను లాయర్ గారు ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వాల్సిందే. ఆయన కోర్టులో మీ లాయర్ గారిని పిలుచుకోమని జడ్జి గారు చెప్తాడు, ఈయన పిలిచింటే ఆయనకి రాడు. ఎందుకు రాడు అంటే ఆయనకి డబ్బులు ఇవ్వలేదు, ఆయన ఫీజు ఇవ్వాలి. పార్టీ నాకేం చేసిందని ఆయన చెప్పుకొని బాధపడతాడు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు ప్రస్తుత వాతావరణం ఇదంతా ఉంటుంది. ఇట్లా నేను అడుగుతుంది టీడీపీ గురించి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల్ని వాడుకుంటానికే ప్రాధాన్యత ఇస్తే గానీ వాళ్ళు నిజంగా ఏదన్నా కష్టంలో పడినప్పుడు, రాజకీయంగా ఏదన్నా కక్షపూరితంగా కేసులు ఇరికించినప్పుడు నిజంగా రాజకీయ పార్టీలు అండగా నిలబడుతున్నాయా? ఏముండవండి రాజకీయ పార్టీలు. అదంతా ఊరికే జస్ట్ సోషల్ మీడియా లేకపోతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో అధినేతలు మాట్లాడటం తప్పితే నిజమైన గ్రౌండ్ రియాలిటీ అంతా అబద్ధమే. ఏమి అండగా ఎప్పుడూ ఉండదు, ఏమీ ఉండదు. ఏదన్నా ఒకవేళ అండగా ఉన్నారు ఆ రోజు నాయకుడి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి పరామర్శించి వచ్చిన నాయకుడు అంతే. ఫోటో వార్త, పేపర్లో వార్త, టీవీలో వార్త, ఇంతగా తెప్పించి కనీసం వాడికి కుటుంబం ఎలా ఉంది, వాడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, హాస్పిటల్కి కూడా వస్తారు నాయకులు, చూడటానికి వస్తారు హాస్పిటల్లో కూడా, ఫోటోలు దిగుతారు. వాళ్ళ కెమెరామెన్ వస్తాడు కదా, ఫోటోలు దిగుతారు. తెల్లారి శ్రీధర్ని పరామర్శించిన బలానా నేత లేకపోతే బలానా నాయకుడు అని పేపర్లో వేయించుకుంటారు అంతే. వాడి హాస్పిటల్ బిల్లు ఎంత అయింది, వాడికి అసలు డబ్బులున్నోడా లేనోడా, వాడు దిగువ తరగతా లేకపోతే మధ్య తరగతా లేకపోతే అప్పర్ క్లాసా అనేది వాళ్ళకి అనవసరం. ఫోటో దిగామా వచ్చా చూడటానికే ఎక్కువ నిన్ను అనే పరిస్థితుల్లో వాళ్ళ స్వభావాలు ఉంటాయి నాయకులు. సరే అధికారంలో ఉన్నప్పుడు విరవీగుతారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే పరిస్థితి. సరే అన్నిటికీ సిద్ధపడే తెలుగుదేశం పార్టీలో కానీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీల్లో కానీ కార్యకర్త ఇదవుతాడు. ఇట్లాంటి మాలాంటి కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులు చేసిన చరిత్ర ఉంది. ఇట్లా ఉద్యమాలు చేసి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు చేసిన చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీలో కూడా వేళ్ల మీద లెక్కేసే చరిత్ర ఉంది. నేను పదవుల గురించి చెప్పట్లేదు, పదవులు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు.
కానీ ఆదుకోవటం అనేది చాలామందిని ఆదుకోవచ్చు. మిమ్మల్ని ముందు పెట్టి రాజకీయాలు చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతిదానికి అధిష్టానమే పూసుకోవాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో నాయకులు ఎందుకు వదిలేస్తారు మిమ్మల్ని? ఏం అవసరం? ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడు ఉంటారు, మేము హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళం, ఆ జిల్లా అధ్యక్షుడు వేరే నియోజకవర్గం నుంచి ఉంటారు, మా నియోజకం కాదుగా వాడు, ఇక లోకల్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ లోకల్ వాళ్ళు చూసుకుంటారులే. లోకల్ వాడు ఏంది మనకెందుకు, ఇట్లా మనకెందుకు అనుకున్నప్పుడు మీకు మాత్రం ఎందుకు సార్? అందుకనేగా దాదాపు మేము తెలుసుకోగలిగాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుసుకునే వాతావరణంలోనే ఉన్నాం. తెలుసుకునే ఇప్పుడిప్పుడే అంటే అది ఏజ్ ఫ్యాక్ట్లో కూడా అనుభవం రీత్యా రావాలి. ఇందాక కష్టాల గురించి మాట్లాడేటప్పుడు మీ బెయిల్ మీరే పెట్టుకోవాలి, మీ ఫీజులు మీరే కట్టుకోవాలి. ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే ప్రతివారమో లేకపోతే స్కెడ్యూల్ ఎప్పుడైతే బెయిల్ మీకు కోర్టు ఇది ఇస్తుందో ప్రతిసారి వెళ్ళి కోర్టుకు వెళ్ళి రావాలి. మరి మీ పనులు వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు గతంలో నుండి 1-2 నెలలకు ఒకసారి వాయిదా ఉండేది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చి త్వరగా కేసులను క్లియర్ చేయమని చెప్పిన దగ్గర నుంచి అవి నెలకి కుదించారు వాయిదాలని. నెలది 15 రోజులకు కుదించారు, 15 రోజులది వారానికి కుదించారు. ఇంకా టెన్షన్గా వాయిదా మైండ్లో ఫీడ్ చేసుకోవాలా, బుక్లో రాసుకోవాలా. ఇన్ని కేసులు ఉన్నప్పుడు మరి అవన్నీ ఒకే రోజు 2-3 కేసులు వాయిదాలు ఉండొచ్చు. లాయర్ గారిని బతిలాడుకొని అయ్యా పక్క కోర్టులో బెంచ్ గుమస్తా దగ్గరికి వెళ్ళి బెంచ్ గుమస్తా గారిని అయ్యా మాకు ఆ కోర్టులో వాయిదా చూసుకొని వస్తాం. ఇంకా రకరకాల మా కష్టాలు వర్ణనాతీతం. అవన్నీ మాలో ఒక 10 మంది అందులో ముద్దాయిలుగా ఉన్నాం అనుకోండి ఆ కేసులో. ఆ 10 మందిలో ఒకడు రాకపోయినా వాయిదా పడిపోతుంది. ఇంకా ఆ కేసు కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. ఈ 10 మందిలో ఒక ట్రిప్ ఒకటి రాకపోయినా పనులు రీత్యా ఇదవుతూ ఉంటుంది. ఎక్కువ మంది ముద్దాయిలు ఉన్న కేసులైతే చాలా ఇబ్బందులు, నరకం అనుభవించాల్సిందే. కొన్ని సంవత్సరాలకి పడుతుంది ఆ కేసులు కొట్టేపించుకోవటానికి. తక్కువ మంది ఉన్న ముద్దాయిలుగా ఉన్న కేసులు అయితే, పార్టీ కేసులు అయితే త్వరగా విచారణకి, లేకపోతే ఆ ముద్దాయిలు తారే బాబు ఎగ్గొట్టమాకని వాళ్ళని బతిలాడుకోవటం ఇట్లా జరుగుతూ ఉండేవి. ఆ కేసుల్లో జడ్జి గారు అంటే ప్రాసిక్యూషన్ తరఫున పీపీ గారు ఉంటారు. పీపీ గారు మాకు శిక్ష వేయించడం కోసమే ఆయన ఫైట్ చేస్తాడు. మేము పెట్టుకున్న లాయర్లు, ఫేమస్ లాయర్లు ఎవరున్నారు ఈ క్రిమినల్ కేసులు సంబంధించి, పార్టీ క్రిమినల్ కేసులు, ఆ లాయర్ని ఎత్తుక్కొని వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి వాదనలు ప్రతివాదనలు చేయించుకొని సాక్షులు వచ్చి చెప్తారు. సాక్షులు పోలీసు వారు కొంతమంది మీడియేటర్ని, కొంతమంది దొంగ సాక్షుల్ని ఇట్లాంటి పెట్టటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. అతను దొంగ సాక్షి అని మేము కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. మన లాయర్ గారికి తెలియదు ఆ సాక్షి ఎవరు, మాకు మేమే అతను దొంగ సాక్షి కాదా అని, నిజమైన సాక్షి అసలు ఎక్కడున్నాడని, అతను ఏం చేస్తుంటాడని మొత్తం అతని వివరాలన్నీ తెలుసుకొని మళ్ళీ మన లాయర్ గారికి చెప్పుకొని అది ప్రతివాదనలో మా తరపు ప్రతివాదనలో అతన్ని కూర్చోబెట్టి అడిగేటప్పుడు ఇవన్నీ చేయటం. ఇట్లా ఎక్కడ ఏ కేసుల్లో కూడా పోలీసులు మా పైన పెట్టిన కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు నిరూపించలేకపోవటం వల్ల మేమన్నీ కేసులు కొట్టేపించుకోవటం జరిగింది. అది సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన వచ్చినప్పుడు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టారు మీ మీద? సమైక్యాంధ్ర ఉద్యమం కేసుల్లో దాదాపు 5 కేసులు పెట్టారు నా మీద. 5 కేసులు. నేను అయ్యప్ప మాల్లో ఉండి కూడా 2 రోజులు రిమాండ్లో ఉండటం జరిగింది. 2 రోజులు. అప్పుడు ఉద్యమం బాబు గారు, చంద్రబాబు గారు పిలుపిచ్చారు. ఆ పిలుపుని మేము స్వీకరించి ఉద్యమం చేస్తే నాయకులు ఎవరు బయటికి రావట్లా. బయటికి రాకపోతుంటే ఫస్ట్ హిజ్రాలకు ఒక 2 సంఘాలు ఉన్నాయి మన ప్రాంతంలో. ఆ 2 సంఘాలని కూర్చోబెట్టి మాట్లాడి హిజ్రాలను తీసుకొచ్చి రోడ్ల మీద ఫస్ట్ ఇది చేసాం. ఆ తర్వాత బిచ్చగాళ్ళని తీసుకొచ్చి బిచ్చగాళ్లతో
ఉద్యమం చేసాం. ఇట్లా ఇంకా అన్ని రకాల జేఏసీలు పెట్టుకుంటూ వస్తే అప్పుడు తర్వాత రాజకీయ నాయకులు ఇంకా వాళ్ళ టెంట్లు వేసుకొని అప్పుడు అన్ని పార్టీలు ముందు విద్యార్థి సంఘాల నుంచి స్టార్ట్ అయింది. పొలిటికల్ వాళ్ళు తర్వాత అందుకున్నారు. అది కూడా ఇప్పుడు అరే వీళ్ళందరూ వస్తున్నారు బయటికి, మనం వెళ్ళకపోతే ప్రజలు మనల్ని చేత్కరించుకుంటారు అని అప్పుడు రాజకీయ పార్టీలు బయటకు వచ్చినాయి. అంటే అట్లా మేము ఉద్యమాలు అంటే డిజైన్ చేసేవాళ్ళం. అది చంద్రబాబు గారు బాబ్లీ ప్రాజెక్టు అరెస్ట్ చేశారు. మరి ఉద్యమం చేయాలి, ఎవరు వస్తారు బయటికి? అందరు రారు. తెలుగు పార్టీలో రాజకీయ పార్టీలో అందరూ ఉంటారు, కార్యకర్తలు అందరూ వచ్చి ఉద్యమాలు చేయరు. రాజకీయ పార్టీలో ఆ పార్టీకి అనుకూలమైన ఉద్యమాలు చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్కేసే వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు టీవీల్లో పడదామా లేకపోతే ఫోటోల్లో పడదామా అనే బ్యాచే ఉంటారు తప్పితే నిజమైన ఉద్యమ స్ఫూర్తితో ఉండేవాళ్ళు వేళ్ల మీద లెక్కేసేవాళ్ళే ప్రతి పార్టీలో ఉంటారు ఆయా ప్రాంతాల్లో. చంద్రబాబు గారి మీద 32 క్లైమోర్ మైన్స్ పేల్చి నక్సలైట్లు ఇచ్చేస్తే ఫస్ట్ ధర్నా కూర్చున్నా ఈ రాష్ట్రంలోనే నేను. రాస్తారోకో చేశా గుంటూరు నగరంలో శంకర్లా సెంటర్లో రాస్తారోకో చేస్తే అప్పట్లో ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాళ్ళ నియోజకవర్గాలు వదిలిపెట్టి వేరే ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. నక్సల్స్కి వాళ్ళ వార్నింగులకి ఇదయ్యి వాళ్ళ ప్రాంతాల్లో కూడా తిరిగేవాళ్ళు కాదు. అప్పుడు ఆ మంత్రులు ఆ ఎమ్మెల్యేలు అదేంటయా నువ్వు నక్సలైట్ల మీద ధర్నా చేసావన్న సందర్భాలు కూడా నాతో ఉన్నాయి. నువ్వు అంత డేరేంటి అని. అంటే మరి మా నాయకుడి మీద మరి దాడి చేసి ఆయన చావు బతుకుల్లో అప్పటికి ఆయన చనిపోతాడా బతుకుతాడా కూడా చెప్పలేదు. అప్పుడు ఇన్సిడెంట్ తెలిసింది, అప్పుడు ఇన్ని ఛానల్స్ ఇంత సోషల్ మీడియా ఏమీ లేదు. అయినా కానీ నేను ధర్నా కూర్చున్నా. నా సంబంధించిన పార్టీలో క్యాడర్ని సమీకరించుకొని ధర్నా కూర్చొని గందరగోళం చేసామన్నమాట ఆ రోజు నైటు. సరే అప్పుడు కేసు పెట్టారు, అది వేరే. ఇంక ఇట్లా మనం ఒక రకంగా మేము ఎన్నో త్యాగాలు చేసాం పార్టీ కోసం. కేసులు పెట్టించుకున్నాం, పోలీస్ స్టేషన్లో తన్నులు తిన్నాం, చివరికి రౌడీ షీట్లు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి పరిస్థితి. మరి ఇప్పుడున్న మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంది. మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులకి ఉద్యోగులకి ఎవరిని రాకుండా దాదాపు ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ చుట్టూ కంచేయించుకొని పకడ్బందీగా ఉండటం జరిగింది. మేము ఇనప కంచెలు దాటి ఆయన ఇంటి ముందు ధర్నా కూర్చున్నాం. అట్లా రకరకాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవి అవలంబించినా కానీ వాళ్ళు రాష్ట్ర మంత్రులు అవనండి. ఇప్పుడు జేడి శీలం గారికి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడున్న రాజీవ్ గృహకల్ప నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. దాని శంకుస్థాపన రోజునే ఉద్యమం జరుగుతుంది. మేము ఆయన ప్రశ్నించడానికి వెళ్తే పోలీసులు పకడ్బందీగా దారంబటి మొత్తం చెక్ పోస్టులు పెట్టారు, అందరూ వస్తారు ఉద్యమకారులని. కానీ వీటన్నిటిని అధిగమించి మేము అక్కడికి వెళ్ళి ఆయన స్టేజీ మీద మాట్లాడుతున్నప్పుడు మేము నిలదీసాం, క్వశ్చన్ చేసాం. సరే కేసులు పెట్టారు, ఇవన్నీ తర్వాత చిన్నగా కొట్టేపించుకోవటం. అంటే తెలుగుదేశం పార్టీలో తీవ్రవాది అనే పేరు, పార్టీలో తీవ్రవాదం ఎప్పుడూ చేయలేము మేము. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యతిరేక విధానాలు అవలంబించే పార్టీల మీద మేము పోయాం తప్పితే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కూడా మేము బైండ్ అయ్యే పార్టీ లైన్లోనే ఉన్నాం తప్పితే మా వల్ల ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఒక చెడ్డ పేరు కానీ ఈ రోజుకి మేము చేసిన కార్యక్రమాల వల్ల ఒక చెడ్డ పేరు కానీ లేకపోతే పార్టీని అడ్డం పెట్టి సంపాదించుకున్నారనేది కానీ ఎక్కడ మేము అవినీతి కూడా పాల్పడలేదు. అంటే ఒక పార్టీ రాజకీయ పార్టీలకి ఏంటంటే ప్రజలకు సేవ చేసే వాళ్ళని జాతీయ పార్టీలు నెత్తిన పెట్టుకుంటాయి. జాతీయ పార్టీలు ఈ దేశంలో, ప్రాంతీయ పార్టీల్లో అది సేవ చేసేవారు అక్కర్లేదు. ప్రాంతీయ పార్టీల్లో పైరవీలు చేసేవాళ్ళకి, డబ్బు సంపాదించి పెట్టేవారికి, లాబియింగ్ చేసేవాళ్ళకి, వారి వరకు మాత్రమే ప్రాధాన్యత అనేది కనపడుతుంది. ఆ కనపడేదే
ఈ రోజున సోషల్ మీడియాలో కార్యకర్తలు క్వశ్చన్ చేస్తుంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళ విధానాలని మార్చుకుంటూ చిన్నగా ఇప్పుడే ప్రారంభమైంది. మీరు ఇందాక అన్నారు పోలిట్ బ్యూరోలో కార్యకర్తను పెట్టారని. ఈ విధానాలే సోషల్ మీడియాలో కార్యకర్తలు ప్రశ్నించే విధానాలకి తన్నులు తిన్న ఒక స్టేషన్లో ఒక కార్యకర్తని పోలీస్ సిఐ కొట్టాడు. అదే సిఐ ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వచ్చిన పార్టీకి ఎలా సిఐ అవుతున్నాడని చెప్పి ఈ రోజున సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ పార్టీ క్యాడర్కి అభిప్రాయానికి విలువ ఉందా? లేదు కదా. సీఏని వేసేటప్పుడు కూడా కార్యకర్త చెప్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించాడు, హెరాస్ చేశాడు అని. అది పోలీస్ అవనేయండి, లేకపోతే ప్రభుత్వంలో ఒక ఎంఆర్ఓ అవనేయండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్లో మనకు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వీళ్ళందరూ అలాంటి టైంలో ఇట్లా చేశారు. పోయిన ప్రభుత్వంలో వాళ్ళని తెచ్చుకుంటే మన ప్రభుత్వానికి కూడా అదే మచ్చ వస్తుంది. కార్యకర్త తెలియజేసినప్పుడు పార్టీ పట్టించుకోకపోతే అదే మచ్చ ఆ ప్రభుత్వానికి వచ్చిన దాఖలాలు, దానికి సంబంధించిన రుజువులు గతంలో చాలా మనం కళ్ళతో చూసాం. ఇప్పుడు కూడా అటువంటి తప్పులు జరగకూడదని చాలామంది తెలియజేస్తున్నారు. దాన్ని సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి. అంటే చాలామంది మీలాంటి వాళ్ళు, అంటే నేను మిమ్మల్ని ఎందుకు ప్రస్తావించానంటే 27 కేసులు మీ మీద నమోదయ్యాయంటే ఎంత తీవ్రంగా మీరు పోరాటాలు చేశారు, ఏ స్థాయిలో ఉంటే 27 కేసులు నమోదవుతాయి అనేది నేను గమనించాను. అదేవిధంగా మీలాగా చాలామంది పదుల సంఖ్యలో కేసులు ఇరుక్కుంటున్నారు. అది టీడీపీ అని కాదు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు లేదనుకోండి, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఎందుకు మీకు ఈ రాజకీయ పార్టీల పిచ్చి? ఈ కేసుల ద్వారా మీరు ఏం సాధించారు అసలు? ఈ కేసుల ద్వారా మేము సాధించింది ఏమీ లేదండి. కేసుల ద్వారా మేము సాధించింది ఏముంది? కేసుల ద్వారా మాకు ఏముంటుంది? ఏమీ ఉండదు. పోరాటాల ద్వారా ఏం సాధించారు? మీరు మీ పార్టీకి మీరేం మేలు చేయగలిగారు? తెలుగుదేశం పార్టీ తరపున ఉద్యమం చేసింది అని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోగలిగాం. ప్రజల ఆకాంక్షలకి వీళ్ళు మనకు అండగా నిలబడతారు అనేది మేము తెచ్చుకోగలిగాం. మేము దాని ద్వారా పార్టీకి కూడా లబ్ధి చేకూరే పరిస్థితి చేయగలిగాం. ఎందుకంటే జనంలో ఉండేవాడిని ప్రజలు జనంతో ఉండేవాడిని, జనంలో కూడా కాదు, జనంతో ఉండేవాడిని ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చింది, అరే ఆయన దగ్గరికి వెళ్దాం, లేకపోతే అదిగో తెలుగుదేశం పార్టీ ఆయన ఇల్లు అక్కడ, లేకపోతే ఇగో కాంగ్రెస్ ఆయన ఇల్లు అక్కడ, లేకపోతే ఇంకో పార్టీ ఆయన ఇల్లు అక్కడ, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పుకుంటే మనకి ఏదైనా న్యాయం జరుగుతుంది అనేది ఆ ప్రజలకు ఉంటుంది. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు కూడా మేము అలానే, అది ఏ సమస్య అయినా కానీ, ప్రభుత్వానికి సంబంధించిన సమస్య అయితే అధికారులతో ఫస్ట్ మంచితనంగా మాట్లాడతాం, విన్నప్పుడు నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, ఇంకా పై అధికారులకు తెలియజేస్తాం. ఆ తర్వాతే ఆ కార్యాలయం ముందు మేము ధర్నా కూర్చుంటాం. నేనంటుంది మీరు ప్రజల కోసం కూర్చున్నారా, మీ పార్టీ కోసం కూర్చున్నారా అనేది ఒక పాయింట్. కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు కేసుల్లో ఉన్నప్పుడు వీళ్ళు రావట్లేదు కదా? రాలేదండి, వస్తారని కూడా నమ్మకం లేదు భవిష్యత్ కార్యకర్తలకి. ఇప్పుడు మాకు జరిగింది, ఇప్పుడు మేము అనుభవించింది మా తర్వాత జనరేషన్ కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ మీద అన్ని కేసులు కొట్టేపిస్తాం, అసలు మీ కేసులన్నీ లేకుండా చేస్తాం, ఒక జీవో పాస్ చేస్తాం అని అంటారు. ఆల్రెడీ చట్టపరిధిలో ఒక కేసు అయిన తర్వాత, ప్రభుత్వాలు కేసులో ఛార్జ్ షీట్లు పెట్టిన తర్వాత విచారణ సమయంలో కేసులు ఎలా క్లోజ్ చేస్తారు? అది ఏ ప్రభుత్వం వల్ల సాధ్యపడదు. కొన్ని కేసులు కొట్టేస్తారు కదా. ఏది తుని కేసు ఉంది, తుని ఘటన ఉంది, రైలు, అది కొన్ని కేసులు కొట్టేసినట్టున్నారే. వాళ్ళు రైల్వే కోర్టులకు వెళ్లాల్సిందే, మళ్ళా దాని మీద మీరు ఎట్లా కొట్టేస్తారని హైకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. అవేమి కేసులు కొట్టేయరండి, ఊరికనే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు అంతే, మాట వరుసకే స్టేట్మెంట్లకే పరిమితం. చట్ట పరిధిలో, ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్లో ఉన్న ప్రకారం చట్ట పరిధిలో ఉన్న కేసులకి ఏ కేసు తీసివేయబడదు. ఎఫ్ఐఆర్ అయిన కేసుల్ని ఫాల్స్ కేసు కింద క్లోజ్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ తర్వాత
కేసు డైరీ అని ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు డైరీ అని పోలీసు వారు ఏం విచారణ చేశారో ఆ విచారణని ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే వాయిదా లోపు కోర్టులో వాళ్ళు ఆ విచారణ పడేయాలి. అప్పటిదాకా ఆ 15 రోజులు నువ్వేం విచారణ చేసావని. ఈ 90 రోజుల విచారణను కనుక అతను పడేయకపోతే గట్టిగా వాళ్ళకి డోస్ ఇస్తుంది కోర్టు వారు. ఛార్జ్ షీట్ పడేసిన తర్వాత ఈ భారతదేశంలో ఏ కేసు కూడా ఏ ప్రభుత్వాలు కూడా రద్దు చేయటం అనేది జరగదు. అవతల పార్టీ ఏదన్నా కాంప్రమైజ్ అయితే తప్ప. కాంప్రమైజ్ అయితే అవతల పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు పెట్టిన కేసు అది, లేకపోతే ఇంకో డిపార్ట్మెంటు పెట్టిన కేసు, వాళ్ళు ఎట్లా కాంప్రమైజ్ అవుతారు? అవరు. వాళ్ళు ఖచ్చితంగా కేసులో వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందే. చెప్పకపోతే కోర్టు వాళ్ళకి మెమో ఇస్తుంది. ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా ఉంటారు కేసులో, వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళు కాంప్రమైజ్ అయిన కేసు ఎత్తేయడానికి కుదరదు. ఆ రోజున్న ఎస్ఐ గారు, సిఏ గారు వచ్చి బోన్లో కూర్చొని సాక్ష్యం చెప్పాల్సిందే. మమ్మల్ని వీళ్ళే ఈ నేరం చేశారు అని చెప్పి, అంటే అది పొలిటికల్ ధర్నాలు, రాస్తారోకలు, ఈ కేసులే ఇవి చేశారని చెప్పి, అంటే వాళ్ళ దృష్టిలో అది నేరం. దాన్ని చూసి దీనికి రాస్తారోకలకి ధర్నాలు పెట్టారని చెప్పి మీ ఇట్లాంటి కేసులు పెడుతున్నారా మీరు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని కొద్దిగా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంఘటనలు కూడా మేజిస్ట్రేట్లు, జడ్జి గారులు వీళ్ళందరూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంఘటనలు కూడా మేము మా కళ్ళతో విన్నాము, చూసాము. ఇట్లా వీటిని ఏంటంటే ఊరికినే ప్రభుత్వాలు చెప్తాయి, మేము ఆ ప్రభుత్వం అధికారం రాగానే మీ కేసులన్నీ ఎత్తేస్తాం. ప్రభుత్వాలు చెప్పారు, రాజకీయ పార్టీలు చెప్పారు. నేను అదే చెప్తుంది, రాజకీయ పార్టీలు మా ప్రభుత్వం అధికారంలో రాగానే మీ మీద ఉన్న కేసులన్నీ తీసేస్తాం, ఎవరికి ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అత్యున్నత పదవులు ఇస్తాం అంటారు. అర్థమైందా? మీరు కామెంట్ చేసుకుంటున్నారు. అంటాయి. అది వైసీపీ అనేయండి, లేకపోతే జనసేన అవనేయండి, బీజేపీ అయినాయండి, ఎవరికైనా అవనేయండి, వాళ్ళు అంటారు. మా పార్టీ అన్నదేం కాదు, పక్క పార్టీలు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఏం చెప్తున్నాడు? మీరు కేసులకు భయపడద్దు, మీరు పోరాడండి. ఇదే మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, అందరూ చెప్పారు, పోరాడండి, మేము అసలు మీ భవిష్యత్తు మేము రాగానే మేము చూసుకుంటాం అన్నారు. ఏమీ ఉండదు. ఈ లోపు మా భవిష్యత్తు చూసుకునే లోపల మా కేసులు కూడా క్లియర్ అవ్వు, ప్రభుత్వాలు కూడా మారచ్చు. అట్లాంటి పరిస్థితి కూడా మేము ఎదుర్కొన్నాం. అది ఇప్పుడు ఎందుకండి సమైక్యాంధ్ర కేసులు తీసేస్తామన్నారు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కేసులు. ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా సమైక్యాంధ్ర కేసులు ఉన్నాయి, రాజకీయ నాయకుల మీద ఉన్నాయి, బయట నుంచి వచ్చిన ఎన్జిఓస్ మీద, ఆర్గనైజేషన్స్, ప్రజా సంఘాల మీద కేసులు ఉన్నాయి. ఏ కేసులు ఏ ప్రభుత్వాలు తీసినాయి చెప్పమనండి. ఒక్క కేసు ఇదిగో ఈ కేసు ఈ జిల్లాలో తీసామని చెప్పి చెప్పమనండి. అది ఏ ప్రభుత్వం అయినా. మన రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేసినా కానీ ఆ కేసు అంతే ఉంటుంది. అంతే. పాపం అప్పట్లో పొట్టి శ్రీరాములు గారి మీద నెహ్రూ గారు కేసులు పెట్టలా, అంతే. ఆయన చనిపోయాడు కాబట్టి. నేను అనేది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ, టంగుటూరు ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలే. లేకపోతే అప్పుడు వాళ్ళ మీద అంత సొంత పార్టీ వాళ్ళ మీద అంత వ్యతిరేకంగా కేసులు పెట్టలేదు అట్లా అన్నమాట. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కానీ లేకపోతే విడిపోయిన విభజిత రాష్ట్రంలో కానీ ఉద్యమాలు చేసి శిక్షలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు, కేసులు పెట్టించుకొని శిక్షలు పడిన వాళ్ళు. ఇప్పుడు పరిటాల రవి గారు చనిపోయారండి, ఆయన్ని మర్డర్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వైఎస్ జగన్ గారి నేతృత్వంలో జరిగిందని చెప్పి అంటారు. ఆ పరిటాల రవి గారిని హత్య చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే హత్య చేశారు. హత్య చేసిన మరుక్షణం మొత్తం అట్టుడికింది ఉమ్మడి రాష్ట్రం. పార్టీ క్యాడర్ అంతా బయటకు వచ్చేసింది, మా నాయకుడిని హత్య చేశారు అని. బయటకు వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళలో బాగా ఉన్నవాళ్ళు విధ్వంసాలు సృష్టించారు, ఆర్టీసీ బస్సులు తగలబెట్టారు,
ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేశారు, రకరకాలు చేశారు. యాజ్ ఏ బ్రాహ్మణ్గా నేను ఈ గుంటూరు జిల్లాలో కేసులు కడితే ఒక ముద్దాయిగా ఉన్న దాంట్లో అంతా పార్టీ సొంత మనుషులే ఉన్నారు. సొంత మనుషులలో నేను ఒకడిని యాజ్ ఏ బ్రాహ్మణ్గా. వారం రోజులు సబ్ జైల్లో ఉన్నాం, గుంటూరు సబ్ జైల్లో వారం రోజులు. పార్టీ లీగల్ అన్ని జిల్లాల్లో జిల్లా నాయకత్వం ఉంది, అన్ని జిల్లాల్లో ముద్దాయిలుగా. కృష్ణా జిల్లా చూస్తే కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రులు వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ చూస్తే మేము ముద్దాయిలుగా ఉన్నాం. ఈ జిల్లా నాయకత్వం కూడా ఈ ర్యాలీ ధర్నాల్లో పాల్గొన్నారు. వాళ్ళెవరూ ముద్దాయిలుగా లేరు. ఎందుకు లేరు? వాళ్ళనే ఫస్ట్ పోలీస్ ఎఫ్ఐఆర్ కడితే మళ్ళా ఎఫ్ఐఆర్ని క్లోజ్ చేయించి మేము ఉంటే మళ్ళీ మేము రిమాండ్లు ఇవన్నీ మాకెందుకు అని, ఇగో ఈ గ్రూప్ ఈ ఇద్దరిని పెట్టండి, ఈ గ్రూపులో వాళ్ళు ఇద్దరిని పెట్టండి అని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి పేర్లు ఇచ్చిన సంస్కృతి అప్పట్లో ఈ జిల్లాలోనే జరిగింది. అది ఇంకా ఏ జిల్లాలో జరగల. అంటే రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న జిల్లా కాబట్టి అలా జరిగింది. ఆ రోజున మేమందరం ముద్దాయిలుగా ఉన్నాం 7 రోజులు. మిగతా జిల్లాల్లో 1-2 రోజుల్లోనే బెయిల్స్ వచ్చి ఆ నాయకులందరూ మిగతా జిల్లా ప్రధాన నాయకులందరూ బయటకు వచ్చేసారు. కానీ మేము వారం రోజులు జైల్లో ఉన్నాం. అది మా ఈ జిల్లా స్పెషల్. సో ఫైనల్గా మీరేం చెప్తారు సార్? ఇప్పుడు రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ రాజకీయ పార్టీలు వేసే ట్రాప్లో పడకుండా ఉండాలంటే, రాజకీయ నాయకుల మాటలు విని వీళ్ళు కేసులు పాలు అవ్వకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? ఒక సీనియర్ బాధితుడు అనాలో, మిమ్మల్ని ముద్దాయి అనాలో, మరి నిందితుడు అనాలో, ఏమనాలో తెలియదు. ఇన్ని కేసులు పెట్టుకొని కొన్ని కేసులు కొట్టేపించుకొని ఏదో మిగతా కేసులు వెంబడి తిరుగుతున్నారు. ఈ కార్యకర్తలకి మీరేం చెప్తారు సలహా? ఒక రకంగా నేను బాధితుడిని, సరే పోలీస్ భాషలో లేకపోతే కోర్టు భాషలో వచ్చేటప్పటికి ముద్దాయి నిందితుడిని. కేసు కొట్టేపించుకుంటే నిర్దోషిని. అయితే నేను ఒకటే తెలియజేస్తున్నా, అది ఏ రాజకీయ పార్టీ అయినా అవనండి, అది వైసీపీ కానివ్వండి, జనసేన అవనండి, లేకపోతే బీజేపీ పార్టీ అనండి, లేకపోతే ఇంకో ఏ పార్టీలైనా కానివ్వండి, నా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా కానివ్వండి, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ పిచ్చిలో దయచేసి బతకద్దు. ఎందుకంటే పార్టీ ఎప్పుడు హక్కున చేర్చుకోదు. నిజమైన సేవా గుణం, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళని ఎవరినైనా కానీ ఏ రాజకీయ పార్టీ కూడా హక్కున చేర్చుకోదు. జాతీయ పార్టీలు హక్కును చేర్చుకుంటాయి, వాళ్ళ విలువను పెంచుతాయి. అది కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళ విలువలను పెంచుతూ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది తప్పితే ఇక్కడున్న పార్టీల్లో మనం బాధితులుగా కార్యకర్తలు దయచేసి మిగలొద్దు. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థి సోదరులకు తెలియజేస్తున్నా, మీ ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థి దశని పాడు చేసుకోవద్దు రాజకీయాల్లో పడి. ఇందులో మీరేమి ఎమ్మెల్యేలు అవరు, మంత్రులు అవరు, ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా గారు, కింద వార్డు మెంబర్ కూడా అవుతారో లేదో తెలియదు, ప్రశ్నార్థకమే. డబ్బు ఉండాలి, డబ్బు. ఈ డబ్బు ఉన్న వాళ్ళకే ఈ రోజున రాజకీయ పార్టీలు హక్కున చేర్చుకుంటాయి, వాళ్ళని పైదాకా ప్రమోషన్లు ఇస్తాయి. వాడు పార్టీని తిట్టి మళ్ళీ వెళ్ళిపోతే వదిలేసి ఇంకోళ్ళని ఎత్తుక్కుంటాయి. అంతకు తప్పించి కింద స్థాయి సెకండ్ కేటగిరీని డెవలప్ చేయటంలో పార్టీలు విఫలమవుతూనే ఉంటాయి. అందువల్ల దయచేసి మీ రాజకీయ భవిష్యత్తుని, మీ జీవిత భవిష్యత్తుని చెడగొట్టుకోవద్దు. ఎందుకంటే విద్యార్థిగా మీరు ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్ళిపోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేదు మీ దగ్గర డబ్బు ఉంటే వ్యాపారాలు చేసుకోవచ్చు తప్పితే అనవసరంగా రాజకీయ పార్టీ పిచ్చితో ధర్నాలు, రాస్తారోకోల్లో చేసి ఇరుక్కొని కేసుల్లో ముద్దాయిలుగా అయ్యి కోర్టు పాలయ్యి ప్రతి వారానికి 15 రోజులకు ఒకసారి కోర్టు దగ్గర కోర్టు పక్షిలాగా నిలబడి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోసం చూసి ఆ కేసుల కోసం కనీసం ఒక 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి ఆ కేసులకి కొట్టేపించుకునే లోపల ఇంకో ధర్నా చేసి ఆ ధర్నాలో అలా ఆ కేసు పెట్టించుకొని ఇది సీరియల్గా ఉండిపోయి మీ జీవితాలు మాలాగా దయచేసి నాశనం చేసుకోవద్దు. చక్కగా తల్లిదండ్రులు ఇచ్చిన జీవితాన్ని
సుఖమయం చేసుకుంటూ రాజకీయ పార్టీ మీద ఏమన్నా అభిమానం ఉంటే వెళ్ళండి, షో చేయండి, కార్యక్రమాల్లో వినండి, పాల్గొనండి. అంతకు మించి ఏమి ఈ ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకల్లో పాల్గొని మీ జీవితాల్ని పాడు చేసుకోవద్దని చెప్పి ఒక బాధితుడిగా తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈ వాస్తవానికి ఈ చర్చ ఎందుకు పెట్టామంటే, ఒక జర్నలిస్ట్గా చాలా ఉద్యమాలను నేను కూడా వెళ్ళి కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు సిరిపురపు శ్రీధర్ గారు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం చేసినప్పుడు నేను కూడా చాలా దగ్గర నుంచి కవరేజ్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఈ కేసుల్లో బాధితులు పడతా ఉన్నారు. అధికార పార్టీ ఉన్నప్పుడు కొంతవరకు ఏదో పర్లేదు, కానీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ పోరాటాలు, వీధి పోరాటాలని తలపింపు చేస్తాయి. చెప్పినట్లుగా చేతులు దూక్కుపోతాయి, మోకాళ్ళు పగిలిపోతాయి. పోలీసులు ఒక్కోసారి లాఠీ చార్జ్ చేస్తే ఒక్కోసారి తలలు కూడా పగిలిపోతాయి. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో కూడా ఈ వైసీపీ నుంచి కానీ లేకపోతే కొన్ని రాజకీయ పార్టీల నుంచి కానీ జరిగేటువంటి విపరీతమైనటువంటి కామెంట్లు, సోషల్ మీడియా వేదికగా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు, పోలీస్ కేసుల్లో ఇరుక్కొని నెలల తరబడి జైల్లో కూడా బతుకుతున్నటువంటి పరిస్థితి. అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త అయితే ఇంకా మనం అది ఆ బాధ వర్ణించలేము. ఎందుకంటే చాలామందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ రాజకీయ పార్టీ పిచ్చితో ఏంటంటే ఆ పూట వస్తారు, ఆ ఉద్యమాల్లో పాల్గొంటారు, అనవసరమైన కామెంట్లు చేస్తారు, కేసుల్లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత జరిగే పర్యవసానాలు ఏంటంటే సామాజికంగా వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఉంటుంది. తల్లిదండ్రులని పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే కార్యకర్తలు కోర్టులకి చెల్లించాల్సినటువంటి ఫీజులు కూడా తల్లిదండ్రులని అడుక్కొని లేదా అప్పులు చేసి కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఉంటే రాజకీయ పార్టీలు పట్టించుకోవు, నాయకులు పట్టించుకోరు. అలాంటి పట్టించుకొని రాజకీయ పార్టీలు, నాయకులకి ఎందుకు ఈ కార్యకర్తలు సేవ అనేటువంటి ముసుగులో ఎందుకు వీళ్ళు అన్యాయం అయిపోవాలనేటువంటి ఆలోచన నాకు అనిపించే దాన్ని వెరిఫై చేస్తే ఇలా అత్యధిక కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఎలాంటి బాధలు పడ్డారు, వాళ్ళ ద్వారా ఈ రాజకీయ పార్టీలో తిరిగి కార్యకర్తలు ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయాల్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాను. ఈ ఏ రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళని ఎక్కువ చేయటం, తక్కువ చేయటం కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే పందాలో ఉన్నాయి. కార్యకర్తలని వాడుకోవటం, కేసుల్లో ఇరుక్కున్న తర్వాత వాళ్ళని వదిలేయటం అనేది చేస్తూ ఉన్నాయి. వాళ్ళని పట్టించుకోవాలి. జెన్యూన్గా ఎవరైతే మీ పార్టీ కోసం వాళ్ళు కష్టపడ్డారో, ఉద్యమాలు చేశారో, ఉద్యమాల్లో చేసినటువంటి కార్యకర్తల కేసులు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. వ్యక్తిగతంగా ఆస్తుల కోసం లేదా ఇతర కార్యక్రమాలు, సంఘ విద్రోహ కార్యక్రమాల కోసం చేసినటువంటి కేసులు నేను ప్రస్తావించడం లేదు. ఇది కేవలం రాజకీయ పార్టీల కోసం ఉద్యమాలు చేసినటువంటి కార్యకర్తల్ని అన్ని రాజకీయ పార్టీలు ఆదుకోవాలనే ప్రయత్నం నేను చెప్తున్నాను. అదేవిధంగా కార్యకర్తలు కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, వివాదాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఈ కేసులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.